నెల్లూరు జిల్లా కోవూరు మండలంలో కోళ్ల వ్యర్థాల మాఫియా చెలరేగిపోతుంది. ఓ పక్క స్థానిక ఎమ్మెల్యే వ్యర్థాలు నిషేధం అంటూ అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. అయినప్పటికీ కోవూరు మండలంలో మాత్రం ఈ వ్యర్థాల తరలింపు ఆగడం లేదు. మండలంలోని నేషనల్ హైవేపై అధికారులకు వచ్చిన సమాచారం మేరకు అక్రమంగా తరలిస్తున్న కోళ్ల వ్యర్థాల వాహనాన్ని పోలీసులు అడ్డుకున్నారు. 70 డ్రమ్ముల వ్యర్థాలను గుంతలో నిర్వీర్యం చేశారు. అనంతరం వాహనాన్ని స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేశారు. కోవూరు నియోజకవర్గంలో కోళ్ల వ్యర్థాలు నిషిద్ధమని, వ్యర్థాలు అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. నా పేరు శ్రీనివాసులు, నేను పిసిఐ డెవలప్మెంట్ ఆఫీసర్ పొరుగుపాడు. రాత్రి పోలీసు వాళ్ళు ఫోన్ చేసిన వెంటనే మేము ఏకజామున శివాలయం హైవేలో ఉండే శివాలయం కాడికి రావడం జరిగింది. అక్కడ ఈ బండి చికెన్ వేస్ట్ వెళ్ళడంతో దాన్ని చెక్ చేసి పట్టుకోవడం జరిగింది. దాంట్లో 78 డ్రమ్ములు చికెన్ వేస్ట్ ఉంది. ఆ చికెన్ వేస్ట్ కన్నా కడుపు తీసుకొచ్చేసి ఈరోజు డెమాలిష్ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీని మీద ఎమ్మెల్యే గారు గట్టిగా చర్యలు తీసుకునే వల్ల పోతే మేము కూడా దాని మీద పెట్టి ఇట్లాంటి చికెన్ వేస్ట్ తోలిన వాళ్ళ మీద కేసులు బుక్ చేసి లారీలు కూడా కోర్టుకు పెట్టే పరిస్థితి ఉంటుంది. దాదాపు 12 కేసులు దాకా పెట్టడం జరిగింది. ఈ అవకాశం ఈ విషయాన్ని తెలుసుకున్నందుకు కూడా చికెన్ వేస్ట్ తోలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అందరికీ కోరుకుంటున్నాను.